నమస్తే, వెల్కమ్ టు మెగా 9. చరిత్రకు సాక్ష్యంగా పాలకుల అధికారిక పాలనను తెలిపేవి నాణేలు. సామాజిక, ఆర్థిక, రాజకీయ వారసత్వ విశేషాలను తెలపటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. చరిత్రకారుల పరిశోధనలకు అవే ప్రామాణికం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన అరుదైన నాణేలు ఇప్పుడు అమలాపురంలో దర్శనమిస్తున్నాయి. అందులోనూ ప్రపంచంలోనే మొదటిసారిగా సీతాకోకచిలుక రెక్కల ఆకారంలో ఉన్న నాణేలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఈ అరుదైన నాణేలను కోనసీమకు చెందిన కృష్ణ కామేశ్వర్ సేకరించారు. మరి వీటి చరిత్ర ఏంటి, వాటిని ఎలా సేకరించారో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం భూపయ్య అగ్రహానికి చెందిన ప్రముఖ నాణేల సేకరణకర్త పుత్స కృష్ణ కామేశ్వర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందుకు కారణం ఆయన దగ్గర ఉన్న అతి పురాతనమైన నాణేలు. చిన్నప్పటి నుంచే నాణేల సేకరణ అంటే ఈయనకు ఎంతో మక్కువ. అందుకే నాణేల సేకరణను తన అభిరుచిగా మలుచుకున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో మునిగిపోతున్న నేటి తరానికి మన ప్రపంచపు ఘన చరిత్రను తెలియచేయటమే లక్ష్యంగా అపురూపమైన నాణేలను సేకరిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన తాజాగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సీతాకోకచిలుక రెక్కల ఆకృతిలో ముద్రించబడిన అరుదైన నాణేలను సేకరించారు. ఈ నాణేలు ఇప్పుడు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశ నాణేలైనా సాధారణంగా రౌండ్ లేదంటే స్క్వేర్ ఆకారంలో ఉంటాయి. కానీ సమోవా దేశం విడుదల చేసిన ఈ నాణేలు సీతాకోకచిలుక రెక్కలను పోలి ఉండటంతో అందరినీ ఆకర్షిస్తున్నాయి. 20 సెంట్ల ఫేస్ వాల్యూ గల ఈ నాణేలు రాగితో తయారు చేయబడ్డాయి. ఆ తర్వాత వాటికి వెండిపోత పూశారు. ఇక ఒక్కొక్క నాణెం పైన చైనా దేశపు ఒక్కొక్క రాశి చక్రాన్ని ముద్రించారు. వీటిపై చైనా దేశపు రాశి చక్రాల అధిపతులైన కుక్క, డ్రాగన్, మేక, గుర్రం, కోతి, ఎద్దు, పంది, కుందేలు, ఎలుక, కోడిపుంజు, పాము, పులి ఉన్నాయి. ఇలాంటి అరుదైన ఈ నాణేలు అమలాపురంలో దర్శనమివ్వటం విశేషం. తనకున్న ఈ అలవాటు ఇంకా ఎన్నో దేశాలకు చెందిన పురాతన నాణేలు సేకరించడానికి దోహదం చేస్తుందంటున్నారు కృష్ణ కామేశ్వర్. ఈ నాణేలను సేకరించి పాఠశాలల్లో నేటితరం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వీటి గురించి వివరిస్తానని అంటున్నారు. వీటిని సేకరించడానికి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తుందని తెలిపారు. ఎవరైనా తనకు చేయూతను అందిస్తే భావి తరాలను అబ్బురపరిచే మరిన్ని నాణేలను సేకరిస్తానని అంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పుత్స కృష్ణ కామేశ్వర్ అండి. నాణేల సేకరణకర్త, అమలాపురం. సాధారణంగా ఏ దేశపు నాణేలైనా గుండ్రంగా కానీ లేదా నలుపలకలు కానీ ఉంటాయి. అయితే సమోవా దేశం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక బటర్ఫ్లై వింగ్స్ ఏ రకంగా అయితే ఉంటాయో, అంటే సీతాకోకచిలుక రెక్కలు ఏ విధంగా ఉంటాయో ఆ విధమైనటువంటి నాణేలను విడుదల చేయడం జరిగింది. ఈ జోడియాక్ సైన్స్ అని ఉంటాయంటే చైనా దేశం వారు జోడియాక్ సైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి మన వాటికన్నా కూడా. అవి 12 జోడియాక్ సైన్స్ రిప్రజెంట్ చేస్తూ 20 సెంట్ల ముఖ విలువతో 12 నాణాలను విడుదల చేయడం జరిగింది. ఇవి రాగిలో తయారు చేయబడ్డాయి. వాటిపైన వెండిపోత, అలాగే ప్రతి నాణానికి హోలోగ్రామ్ కూడా ఉంటుంది. ఈ రకంగా తయారైనటువంటి మొట్టమొదటి నాణాలు ఇవి. వీటిని ఇటీవల సేకరించడం జరిగింది.